హలో గైస్, ఇవాళ మనం C++ స్టాండర్డ్ టెంప్లెట్ లైబ్రరీలో సెట్స్ కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. సెట్స్ జనరల్గా 2 టైప్స్, ఆర్డర్డ్ సెట్ అండ్ అలాగే అన్ఆర్డర్డ్ సెట్. సెట్స్ యూస్ చేయడం వల్ల ఉన్న 2 అడ్వాంటేజెస్ ఏంటి అంటే, సెట్స్ లిస్ట్లో ఎలిమెంట్స్ అన్నిటిని యూనిక్గా మెయింటైన్ చేయడానికి యూస్ చేస్తాం. అండ్ అలాగే సెట్ ఒక పర్టికులర్ ఎలిమెంట్ యొక్క సెర్చింగ్ టైం అనేది కాన్స్టెంట్ చేస్తుంది. ఆర్డర్డ్ సెట్ని మన కోడ్లో యూస్ చేసుకోవడానికి ఈ సింటాక్స్ని యూస్ చేస్తాం. అండ్ అన్ఆర్డర్డ్ సెట్కి ఈ సింటాక్స్ని యూస్ చేస్తాం. అండ్ సెట్ డిక్లరేషన్ ఈ విధంగా ఉంటుంది. ఒక పర్టికులర్ ఎలిమెంట్ని సెట్లో ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ మెథడ్ యూస్ చేస్తాం. అండ్ ఈ కోడ్లో 10 and 20 ఇన్సర్ట్ చేశాక అగైన్ మనం 10 ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది ఇగ్నోర్ చేస్తుంది, ఎందుకంటే 10 ఆల్రెడీ సెట్లో ప్రెసెంట్ అయి ఉంది కాబట్టి. ఫైండ్ మెథడ్ పర్టికులర్ ఎలిమెంట్ని సెట్లో ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తాం. అండ్ ఈ ఎగ్జాంపుల్లో ఫైండ్ ఆఫ్ 20 అంటే 20కి పాయింట్ చేస్తున్న ఇటరేటర్ని ఫైండ్ మెథడ్ రిటర్న్ చేస్తుంది. అండ్ ఆ ఇటరేటర్ సెట్ యొక్క ఎండ్కి ఈక్వల్ కాదు కాబట్టి ఫౌండ్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ అలాగే కౌంట్ మెథడ్ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క ఎగ్జిస్టెన్స్ని చెక్ చేయడానికి యూస్ చేస్తాం. అండ్ కౌంట్ మెథడ్ ఆల్వేస్ బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, ఎదర్ 1 or 0. ఈ ఎగ్జాంపుల్లో కౌంట్ ఆఫ్ 10 అంటే సెట్లో ఆల్రెడీ 10 ఉంది కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. సో మనకి 10 ఎగ్జిస్ట్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఈ రెండు మెథడ్స్కి పట్టే టైం కాంప్లెక్సిటీ O of 1. సెట్ యొక్క ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ తెలుసుకోవాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.